డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదరికం అనేది కూడా పోవాలంటే ఏ కుటుంబంలో అయితే ఉన్నత చదువులు చదివిన వారు ఉంటారో వారి దగ్గర నుంచి ఆ కుటుంబంలో వచ్చేసి పేదరికానికి దూరం అవుతారని చెప్పేసి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఆ కుటుంబాలకు కూడా వస్తాయని చెప్పేసి భావించే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడు కానీ ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రాథమిక విద్య మాత్రమే ప్రభుత్వం అనేది కూడా పెద్ద ఎత్తున అందించేది. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఇంజనీరింగ్ చదవాలన్నా అలాగే పీజీ కోర్సులు చదవాలన్నా డిగ్రీ కోర్సులు చదవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేది. కాబట్టి సామాన్యమైన కుటుంబాల నుంచి చదువు అనేది కూడా ఒక ఇంటర్మీడియట్ అంటే 12th క్లాసు ఇంటర్మీడియట్ వరకు అయిపోతానే వదిలేసేవారు. అట్లా కాకుండా ఉన్నతమైన చదువులు ఆ కుటుంబంలో రావాలంటే ఆర్థిక భారం ఆ కుటుంబాలపైన పడకుండా కులము మతము ఆర్థిక పరిస్థితులు చూడకుండా అందరూ చదవాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగు డాక్టర్లు టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే ఉన్నత చదువు చదివిన వల్లనే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తా అని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివే దానికే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, మామూలుగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరట అంటే ప్రోత్సహించడానికి ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి 15,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక విద్యా రంగంలోనే 73,000 కోట్ల రూపాయలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్ డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి 73,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూటమి 2014 నుంచి 19 వరకు ఎవరు కానీ వారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా 1780 కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు 19-20కి సంవత్సరం కలిసి ఒకే మారు అంటే 2020 చివరిలో ఒకే మారు కూడా 4,000 కోట్లు అంటే పాత బకాయిలు కూడా అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు 1,788 కోట్లతో పాటు 4,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది. మార్చికి అనేది కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కానీ ఐటీఐలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉన్నారు. వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనం కూడా ఎక్కడ కానీ లేదు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 25 రోజుల కిందట మాట చెప్పింది. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా. గతంలో కూడా అంటే గతంలో 2019 అంటే 20, 23, 24-25 సంవత్సరానికి కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫీజుల కోసము చివరిలో అంటే మార్చి 1వ తేదీ 2వ తేదీ 708 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది.
కానీ ఎన్నికల నిబంధనల వల్ల ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ కూడా, అంటే ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే తాత్కాలికంగా ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వెంటనే అడ్డు చెప్పేసి అవి నిలబెట్టడం జరిగింది. వాటితో కలిపి ఈ అకాడమిక్ ఇయర్కు కలిపి ఇప్పటికీ ఇంకా కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా బకాయిలు అనేది కూడా పెండింగ్ కూడా పెట్టింది. రూపాయి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామనింది, కానీ ఇంతవరకు కానీ రిలీజ్ చేయలేదు. దీనివల్ల ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ప్రజలపైన, అంటే విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. వెంటనే ఫీజులు చెల్లించాలని చెప్పేసి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకవేళ జరిగితే ప్రభుత్వం మాకు కడితే, ప్రభుత్వం చెప్పినట్టు కడితే మళ్ళీ కూడా మేము తిరిగి ఇస్తాం, కానీ మీరు మాత్రం ఫీజులు మాత్రం చెల్లిస్తేనే మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎగ్జామ్స్కు కూర్చోబెడతాం, అలవ్ అనేది చేస్తాము అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా 2023-24 అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయి పాస్ అయిన వారు, అంటే 24 ఏప్రిల్ తర్వాత పాస్ అయిన వారికి చాలామందికి కూడా ఇప్పుడు కూడా పాస్ అయినా కూడా వారు ఇంకా కూడా ఫర్దర్ స్టడీస్ పీజీ కోర్సులకు పోవాలని కొంతమంది, విదేశాలకు పోవాలని చెప్పి కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ అనేది కూడా కాలేజ్ వారు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకుండా కూడా చాలామందికి కూడా పెండింగ్ కూడా పెట్టారు. వారు కూడా కాలేజీల చుట్టూ కూడా ప్రతిరోజు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు, కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు. ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్లో, నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటే చాలు, విద్యార్థులు కూడా చాలామంది కూడా ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వారు వీళ్ళందరూ కూడా వెంటనే కూడా మీరు ఫీజులు చెల్లించండి, సర్టిఫికేట్లు తీసుకొని మేము ఫర్దర్ స్టడీస్కి పోతాం, ఇప్పటికే ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఎక్కడ కానీ చదువుకోని లేదు. కాలేజీలకైతే మేము చెప్పాము, ఎవరు కానీ ప్రెజర్ చేయొద్దండి అని చెప్పి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఏమో చెప్పిస్తూ ఉంది. కానీ ఏ యాజమాన్యం కానీ, ఈరోజు నేను జిల్లాలో ఇక్కడే చూస్తున్నాను, అనంతపురం జిల్లాలో చూస్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఏ యాజమాన్యం కానీ ప్రభుత్వం చెప్పిన మాట ఇవ్వలేదు. కొంతమంది యాజమాన్యం మాత్రం కొన్ని కాలేజీల్లో మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ కూర్చోబెట్టుకోవాలంటే ఫీజులు కడితేనే కూర్చోబెడతాం, వారు వెనక్కిస్తే మళ్ళా తర్వాత మీకు వెనక్కి చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే బాండ్ల పైన, అది చాలా తక్కువ మంది, బాండ్ల పైన తల్లిదండ్రులు సంతకం పెట్టి మేము కన్నా ఫీజు కట్టకపోతే కట్టే సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తే మాత్రమే ఇస్తామని చెప్తాను. ఈ పరిస్థితుల్లో ఉంది. చాలా మార్లు ప్రభుత్వానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలా అందరూ కూడా చెప్పినా కూడా ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు. కానీ ఈరోజు గత ప్రభుత్వమే 23-24 సంవత్సరంలో దానికే ఫీజులు అనేది కూడా కొద్దిగా బకాయిలు పెట్టి ఉండి అని చెప్తారు. నేను కాదడం లేదు, గవర్నమెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉండేది, ప్రభుత్వం చేస్తూ ఉంది అనేది ఎప్పుడు చూడరు అనమాట. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది ఎప్పటికి కానీ ఉండదు, గవర్నమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఇచ్చినా చెల్లించాల్సిన బాధ్యత కూడా. అందుకోసమే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 1780 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కూడా ఆ సంవత్సరాన్ని 19-20 ప్లస్ పాత బకాయిలు కలిపి 4,000 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము, మాటలు పరిమితం కాకుండా. ఇప్పటికే నేను చూస్తూ ఉన్నాను, మీరు అమ్మఒడి ఇవ్వలేదు, అప్పుడే స్లో పాయిజన్ ఇచ్చినట్లుగా ఎక్కడ కానీ, అంటే అమ్మఒడి అంటే పేరైతే మార్చినారు, తల్లికి వందనం అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒకటి మాత్రం ఇస్తే, నేను ఎంతమంది చదివినా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది చదివినా కూడా అన్నీ ఇస్తాను, ఆ తల్లికి వందనం 15,000 అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కానీ ఇవ్వలేదు. కడకు ఒకరికి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అంటే స్లో పాయిజన్ మాదిరి జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, యాజమాన్యమే ఉన్నారు. స్వయంగా కూడా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. దానికోసమే పోరాటం చేయడానికి భాగంగానే 5వ తేదీ అనేది కూడా మేమంతా కూడా పిలిపిస్తున్నాం, అందరు రావాలని చెప్పి చెప్తాం.
పార్టీలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కూడా కావచ్చు, 8 నెలలు కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ 8 మాసాల్లో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎంత క్షీణించినాయో అంత క్షీణించాయి. ఎక్కడ కానీ లా అండ్ ఆర్డర్ లేనే లేదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మేము కూడా చాలా మార్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, అనేక విద్యార్థి దశ నుంచి కూడా అనేక పోరాటాల్లో కూడా భాగస్వామి కూడా అయినాం, కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతకంటే పరిస్థితులు కూడా కొన్ని జిల్లాలో ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్లు ఈ జిల్లాలో నిర్వీర్యమైనాయి. రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో నిర్వీర్యమైపోయినాయి. ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ చేత కానీ మేము ఏమీ చేయలేము, మా చేత ఏమీ కాదు, మేము నిమిత్త మాత్రులమే అని చెప్పకనే, నోటి ద్వారా చెప్పకనే, వారి చర్యల ద్వారా ఈ 8 మాసాల్లో జరుగుతున్న పరిణామాలు, వారి యొక్క చర్యలు ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి పూర్తిగా కూడా మా అందరికీ కూడా అవగతమైంది. ఎక్కడా లేదు. ఈరోజు అధికారం అనేది ఒక ఆయుధంగా తీసుకొని అధికార పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు ఎంత కూడా ఒక అధికారం అనేది మా పార్టీ అనేది కూడా అధికారంలో ఉంది, మాకు కావలసిన వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మేము చేయడమే, మేము ఏది చెప్తే అదే శాసనం అని చెప్పినట్లుగా ఈ జిల్లాలో ప్రవర్తిస్తున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, ఎక్కడ లేరు. తుదకు జిల్లా కేంద్రంలో కూడా 1 కాదు 2 కాదు చెప్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల నుంచి మేము హెచ్చరిక చేస్తూనే ఉన్నాం, పరిస్థితులు దిగజారిపోతున్నాయని చెప్పేసి. ఎవరిపైనా అసలు లేదు. కడకు ఒక ఆస్తి అమ్మాలన్నా, ఒక ఆస్తి కొనుక్కోవాలన్నా, వారు అన్నదమ్ములు భాగాలు పంచుకోవాలన్నా కూడా ఈరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకొనే జరపాలనే పరిస్థితికి ఈ జిల్లాలో తీసుకొని వస్తుంది. మేము ముఖ్యమంత్రి గారికి పత్రికల ద్వారా కానీ బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో పరిస్థితులు. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి స్వయంగా చాలా మార్లు కూడా కలుసుకొని చేశాం. కడకి ఎంతవరకు వచ్చిందంటే, ఫలానా వ్యక్తి మేము చెప్తేనే ఆ గ్రామంలో ఉండాలి, ఫలానా వ్యక్తి మీరు ఎంతమంది గతంలో మీరు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎంపీలు అయి ఉండొచ్చు, మంత్రులు అయి ఉండొచ్చు, లేకుంటే పెద్ద కలెక్టర్లు అయి ఉండొచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మీరు అధికారులు అయి ఉండొచ్చు, కానీ మేము ఉండమంటే ఉండాలి, సంసారం చేయమంటే చేయాలి, లేకుంటే ఊరు విడిచిపెట్టి పోవాలి అని చెప్పే పరిస్థితికి ఈ జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి మేము తీసుకొని కూడా మేము చెప్పినాం. ఈ పరిస్థితి ఉంది. చాలామంది కూడా ఏదైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ పోవడము, వారి యొక్క బాధలు చెప్పుకోవడం, వారికి జరుగుతున్న అన్యాయం చెప్తే వెంటనే ఆ కేసు రిజిస్టర్ చేసేవారు. ఈరోజు జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. కేసులు రిజిస్టర్ అనేది లేని కూడా లేదు. ఒకవేళ రిజిస్టర్ చేసిన అవతలది కూడా వెంటనే వారిని కూడా పిలిపించుకొని పోలీసు వాళ్ళే అవతల వైపు వారిని, బాధితుల వైపు నిలబడాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఏదైతే ఆ బాధితులుగా చేసిన వారిని కూడా పిలిపించుకొని వారితో కూడా కేసు తీసుకొని బాధితులపైనే 307 ఇటువంటివన్నీ కూడా కేసులు రిజిస్టర్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఎవరైతే దానికి కారకులైనారో వారిపైన కూడా బెయిలబుల్ సెక్షన్లు పెట్టేసి ఊరికి నామమాత్రంగా వారికి పోలీస్ స్టేషన్లోని బెయిల్ ఇవ్వడము, ఆ పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. ఎవరు చెప్పినా కూడా స్టేషన్లకు పోయి చెప్తే డిఎస్పీలు వాళ్ళ ఎస్పీలే కొద్ది రోజులు మీరు ఈ ఊరు ఇడిచిపెట్టిపోతే మేలు కదా అని బహిరంగంగా చెప్తున్నారు. డిఎస్పీలు, సిఏలు అడ్వైజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదో ఆ కుటుంబాలకో లేకపోతే ఆ పార్టీలకు ఏదో హితవు చెప్పినట్లుగా, వారి సంక్షేమం కోరినట్లుగా చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు ఈ జిల్లాలో. ఇదేదో నేను ఒకరిని చెప్పడం కాదు, బహిరంగ అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అక్కడక్కడ జరిగినాయి పాపం చేతగాని వాళ్ళకి, వారు కూడా చెప్పినారు. కానీ ఎక్కడ కానీ మార్పు లేదు. జిల్లా కేంద్రంలో జరుగుతున్నా లేదు, ఇంత జరిగినా కూడా పోలీస్ స్టేషన్లో పోతే ఎక్కడ కానీ లేదు, ఎస్పీ గారికి చెప్పినా కూడా ఎక్కడ లేదు, ఎవరు కానీ లేదు. ఇక్కడే కాదు, జిల్లా కేంద్రంగా నియోజక కేంద్రాల్లో కూడా పోయి అడిగినా కూడా పరిస్థితి అంతా కూడా ఎంతగా జరుగుతుంది.
నిన్నే అనుకున్నాను, నిన్నే గుంటకల్లు అయితే ఇంకా జిల్లా కేంద్రంలోంచి మీరే చెప్పినారు. ఇంకా వచ్చే పాత్రికేయులు ఏదైనా రాసినా లేకుంటే ఏదైనా కానీ టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే వారికి కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కూడా ఉందన్నమాట. మీరు కన్నా మాకు వ్యతిరేకంగా వార్తలు అనేది కూడా ప్రచురించిన లేకుంటే ప్రసారం చేసిన మిమ్మల్ని అసలుకు ప్రాణాలతో కూడా ఉన్నీము పట్టాలపైన కూడా పండుకోబెడతామని చెప్పి బహిరంగంగా చెప్తాన్నా కూడా అడిగే నాతుడే లేదు. కనీసం వాళ్ళపైన కేసులైనా కనీసం ఉన్నారే, కనీసం ఉంది, ఓ చట్టం అనేది ఉంది. మేము కూడా కాగితాలు చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నాము అది ఎక్కడ కానీ లేదు. అసలు వాళ్ళలో కూడా చలనం లేదు. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంత నిర్వీర్యమైపోయింది. చేతగాని దద్దమ్మల మాదిరి డిపార్ట్మెంటే అసలు కాళ్ళు అని చేసుకొని కళ్ళే మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. ఆ పరిస్థితి జిల్లాలో కూడా ఉంది. అంతేందుకు నేను అనుకున్నాను, మరి కాదు మొన్న ఒక చిన్నది చింతలాంపల్లి అని ఉంది గుంటకల్. అంటే ఎగ్జాంపుల్ ఇంకా జిల్లా కేంద్రం నుంచి చెప్పాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళు ఎట్లా కానిస్టేబులే కొడుతున్నారు వాళ్ళు చెప్పి పేపర్లో వచ్చిందాన్ని బట్టి మళ్ళీ మేము అందరు చెప్తే రిజిస్టర్ చేస్తున్నారు. నిన్న వాళ్ళు కౌన్సిలర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. అది చెప్తే మాకు వెంటనే కూడా ఫోన్లు చేయడము, మేము ఎందుకు వాళ్ళకు మేము కేసు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మీరు మాత్రం పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి సీఐలే ఫోన్లు చేసి చెప్తాను. మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ప్రతిపక్ష పార్టీ మీరు పోద్దండి అని చెప్పి బహిరంగ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ టైం చేయొద్దని చెప్పినారు. నిన్న మొన్న కూడా మా అందరికి కూడా ఫోన్లు వచ్చేసే చెప్పేసి మీరు చేయడము మాకు పత్రికలు రాకుండా చూసుకోమని చెప్పేసి పై అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి సిఐలు డిఎస్పీలు చెప్పడం ఇవన్నీ జరుగుతుండే. నిన్న గుంటకల్లో చింతలాంపల్లి అని గుంటకల్ మండలంలో ఒక గ్రామం ఉంది. చిన్న గుడి దగ్గర చిన్న స్థలంకి పంచాయతీ ఏదో చిన్న స్థల వివాదం ఉన్నట్టుంది. పార్టీ సరే వాళ్ళిద్దరు వ్యక్తులైనా కూడా ఒకరో పార్టీ. ఒక 20-25 రోజుల కిందట కూడా అక్కడ గలాడ జరిగితే వీళ్ళు హాస్పిటల్ పాలై అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో 5 మంది అడ్మిట్ అయినా కూడా వాళ్ళని కొట్టిన దానిపైన బెయిలబుల్ పెట్టి వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 2 కేసులు పెట్టారు, కౌంటర్ కేసులు 2 పెట్టారు. అది జరిగిపోయింది. మళ్ళీ మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో జరిగితే దెబ్బలు తిని కంప్లైంట్ ఇవ్వడానికి నాగేంద్ర కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సిఐలు లేడంట, కానీ ఎవరో కానిస్టేబుల్ కిషోర్, జాఫర్, ఒక 2-3 కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టేసి గుడ్డలిప్పి ఒక డ్రాయర్తో నిలబెట్టి నోట్లో ఆ కానిస్టేబులే గుడ్డ పెట్టి వాళ్ళు ఇష్టానుసారం కొడితే తట్టుకోలేక పరిగెత్తుకొని పోయి వచ్చేసి రోడ్లోకి వచ్చి పడితే రోడ్లో ఉండే జనం ఏమి ఇట్లా వచ్చి పడినావు అని చెప్పేసి చూసి చేస్తే అప్పుడు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, సుంకన్న వీళ్ళంతా పోయినా కూడా వారిపైన కూడా ఎట్లంటే అట్లా దుర్భాషలాడు. నేనేదో మళ్ళీ చెప్పలేదు. అసలుకు వెంటనే నేను చెప్తా మళ్ళీ నేను పోతే కూర్చోబెట్టుకొని మాట్లాడినాను. అది ఎప్పుడు అంతా అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయినాక అది కూడా గట్టిగా బలవంతం చేస్తాను. ఈ మైన నేను చెప్పేది ఏమంటే ఇట్లా జరుగుతుంది అనమాట. కంప్లీట్గా వాడు పరిగెత్తుకొని వచ్చేసానికి చేతగాక వెంటనే వానికి ఏమంటే వెంటనే పరిగెత్తుకొని వచ్చాక అవకాశం దొరికింది. అంటే బట్టలు ఇప్పేసి నోట్లో బట్ట పెట్టి పోలీసు వాళ్ళు స్వయంగా కూడా